మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ 4 days క్యాంప్ ఏమైంది? సక్సెస్. మీరు చెప్పినట్టుగానే డీల్ చేశాం మేడం. వాళ్ళు చెక్స్ కూడా పంపించారు. వెరీ గుడ్. మేడం, మేము క్యాంప్కి వెళ్ళిన రోజు రాత్రి శ్రీనివాస్ గారితో మాధవి గారు గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి హాస్టల్లో ఉంటున్నారంట. రాత్రే తెలిసింది. అవును మేడం. వాళ్ళిద్దరిని కలపాలని శ్రీనివాస్ పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని అబద్ధమాడింది నేనే. కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది. వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం. అవును మేడం. ఏంటి సీను ఇది? మీ ఆవిడ 10 రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయిందట కదా, ఎందుకు ఇలా చేశావు? నీకు తెలియదు ప్రియా, ఎంత చెప్పినా వినందే. 24 గంటలు నేను ఇంట్లోనే ఉండాలి. డిన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు, ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు. ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతుడు సీను. ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తోందో అర్థం చేసుకో. నువ్వు కూడా నాకే చెప్తున్నావా? అసలు నేను చేసిన తప్పేంటి? తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా. పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు సీను. పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? 10 రోజుల క్రితమే అదేదో జేజే కార్పొరేషన్ లో స్టెనోగా సెలెక్ట్ అయిందట. ఆ ఉద్యోగం చూసుకునే ఈ అదిరిపాటు. అయిందేదో అయింది. మాధవ్కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. దానికంటే బుద్ధి జ్ఞానం లేదు. అన్ని ఉన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి? నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలా? నీ మంచికే. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్ళి మాధవ్తో మాట్లాడతాను. ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు? సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా. నిన్ను అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు. సీను, నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు. ఇదేనా నీ సంస్కారం? అమ్మా తల్లి, నీకో నమస్కారం. నేనే వెళ్తాను. కొంచెం మాధవని పిలవండి. అలాగే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికొచ్చేసేయ్. మరి దాన్ని పంపించారా? మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా. మీ బాస్ పెళ్ళం నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నిన్ను పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది? ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి? నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి? నా బతుకు నేను బతకాలనుకున్నాను, చేస్తున్నాను. మొగుడుతో విడిపోవడం, ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండటం ఆడదాని గొప్పతనం ఏం కాదు. డబ్బు సంపాదించడం, నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు. మాట పెంచి గొడవ చేయకు. ఉద్యోగం మానేసి ప్రియతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు. తను ఎలాంటిదో నీకే తెలుస్తుంది. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు. ఆడదెలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు. నీ అభిప్రాయం తప్పు. ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు. నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది. ఓహో, అది చెప్తే వచ్చారా? అయితే నేను చెప్తున్నాను, దాని దగ్గరికి వెళ్ళండి. సిగ్గు రోషం ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. ఇదే నీ మాట? ఇదే నా చివరి మాట. ముందు దాన్ని మీరు, అది మిమ్మల్ని వదిలిపెట్టాలి. దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను. ఏమైంది సీను? దాన్ని మార్చడం నా వల్ల కాదు. రానంది. పోనీ. ఎందుకని రాదట? ప్రాబ్లం ఏంటి సీను? ప్రాబ్లం ఏంటి? నువ్వు. అవును, నీకు నాకు మధ్యన ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం. ఎంత డబ్బిచ్చైనా సరే నిన్ను వదిలించుకోమని. మనిద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాను, కానీ నమ్మటం లేదు. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. ఇంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. నేను నీ దగ్గర మానేస్తున్నాను, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకో. అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు. అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి? సీను, నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు? పెళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఇక ఏ పని చేయవా? ఇది అంతే. తను నిన్ను అతిగా ప్రేమించడం వల్లే ఇలా అనుకుంటోంది. ఇందులో ఆమె తప్పు లేదు, నీ తప్పు లేదు, నా తప్పు లేదు.
ఇక నేను ఇక్కడ ఉండకూడదు. బాయ్ సీను. ఆగు. ఇప్పుడు నీ ఫ్రెండ్గా కాదు, ఒక బాస్గా చెప్తున్నాను. నువ్వింత సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది. ఒక్క 2 నెలలు ఆగు, ఆ తర్వాత నీ ఇష్టం.